ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన యందు నమ్మకి ఉంచినటువంటి ప్రజల కొరకు ఆయన గగనమును చీల్చుకుని భూమికి దిగి వచ్చేటటువంటి దేవుడు. ఆయన మనకు సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు, పిలవగానే పలికేటటువంటి దేవుడు, మన పరిస్థితులన్నిటినీ చూచేటటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న వారందరూ కూడా నిజముగా ధన్యులు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవాను దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు అని. ఎస్, అట్టి గొప్ప ధన్యతను, భాగ్యతను మనకు దయచేసినటువంటి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాలపు ఆరాధనను ప్రార్థనాపూర్వకముగా ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా మేమందరము కుటుంబాలుగా ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ పాద సన్నిధిలో మేము చేరి ఉన్నాం. కొద్ది నిమిషములు దేవా నీ మహిమను ప్రశస్తిస్తూ, నీ యొక్క ఆశ్చర్య కార్యములను ప్రభువా మేము స్తుతిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని కొనియాడుతూ, మేము హృదయపూర్వముగా తండ్రి మిమ్మల్ని దేవునిగా కలిగి ఉన్నందుకు మా యొక్క సంతోషమును మా స్తుతుల ద్వారా వ్యక్తపరుస్తూ, మేము చేయబెట్టిన స్తుతి ఆరాధన అంతటిలో మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. అలాగే ప్రభువా నీ దాసురాలు తండ్రి మరి మాట్లాడనై ఉండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి, మీ ఏడంతల ఆత్మ అభిషేకాన్ని దయచేయండి. ఈ దినము మాకు కావలసినటువంటి ప్రభువా ఈ యొక్క పరలోకపు మన్నాను మాకు అందరికీ కూడా దయచేయమని, మరి స్తుతి ఆరాధన చేస్తున్న భారతీయ సిస్టర్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమె స్వరాన్ని మీరు తాకి సుమధురముగా మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో మీ నామము మాత్రమే మహిమపరచబడులాగు తండ్రి. మీ కృప, మీ సహాయము మాకు దయచేసి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తుతి ఆరాధన భారతీయ సిస్టర్ నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. కృపగల దేవా, దయగల తండ్రి, సర్వోన్నతుడైన సర్వశ్రేష్ఠుడైన ఒక్కడే దేవుడైన గొప్ప దేవుడైన మా తండ్రి అయిన యేసుక్రీస్తు వారిని ఈ అద్భుతమైన సాయంకాల దినమున టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా ఆరాధించడానికి, ఆయన కృపలో నిరంతరం కొనసాగటానికి, ఆయన సేవకై మా జీవితాల్ని ఆయన పాదాల దగ్గర పరచటానికి ఉల్లాసంగా, ఉత్సాహంగా చేరి ఉన్నాం తండ్రి. గొప్ప దేవా తండ్రి, ఎంత మంచి దేవుడు తండ్రి. నీ నామము పలుకుతుంటే మా హృదయం పరవశించిపోతుంది తండ్రి. నీకోసమే ఆరాటపడుతుంది తండ్రి. ఉదయం నుంచి ఈ సాయంకాల దినమున నిన్ను చేరుకుని నీ ఆరాధించటానికి, నీ యొక్క వాక్య విందును ఆరగించటానికి, నిన్ను ప్రార్థించటానికి, నీవు మా సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా మాతో మాట్లాడే ఈ గొప్ప విందును ఈ రోజు మా కోసం మా దేవుడు ఏది ఏర్పరచి ఉన్నాడు అని ఉల్లాసంగా ఎదురు చూసే గొప్ప ఆత్మలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రభువా, ఈ ఆరాధన అంతటినీ నీ చేతులకు తీసుకుని నీవు నడిపించి నా ప్రాణాత్మ శరీరములను, నా స్వరమును నీ ఆధీనంలో ఉంచుకుని నన్ను జ్ఞానము చేత, వివేకము చేత, భక్తి చేత, నీ పట్ల విశ్వాసం చేత నడిపించమని కోరుతూ మొట్టమొదటి ఆరాధన. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. 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 అడుగులు తడబడినా, అలసట పైబడినా, అడుగులు తడబడినా, అలసట పైబడినా,
చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా నాకున్న బలిమి తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు.
శ్రమలోనైనా నన్ను విడువడు. అవును తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. నీకోసం మేము చేసేది ఏమన్నా ఉంది అంటే, నీవు చేయ కార్యములన్నీ అద్భుత కార్యములు. నిన్ను అడిగిన మరుక్షణం, నీకు మొరపెట్టిన ప్రతి క్షణం కూడా నీవు ఆలకించేవాడివి. నువ్వు ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడివి. నీవు పరిశుద్ధాత్ముడై నీ భక్తుల చుట్టూ నిరంతరం నీ కృపాక్షేమ కటాక్షాల్ని అద్భుతంగా నిలిపే దేవుడు తండ్రి. వేటగాని ఉరిలోనే కాదు, దొంగ ఊపిరిలో నుంచి, జిగటగల ఊబిలో నుండి కూడా మమ్మల్ని కాపాడగలిగే దేవుడు తండ్రి. నీకు మేము ఇవ్వగలిగింది ఒక్కటే తండ్రి, ఓరిమతో, విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో, ప్రేమతో, భయభక్తులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చిత్తానుసారంగా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని, ఈ యావత్ ప్రపంచాన్ని, మరి యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా ఈ ఆరాధన అంతటిలోనూ 1 మిలియన్ మెంబర్లు కూర్చోబోయే రోజు రాబోతోంది. అటువంటి గొప్ప దినాని కోసమై ఓర్పుగా ఎదురు చూడటానికి సన్నిధులు కావటమే. మనల్ని సృష్టించిన మన దేవుడు మనకి ఏది ఎప్పుడు అవసరమో, మన రక్షణకై నిరంతరము తన శరీర ప్రాణాలన్నిటినీ కూడా బలియాగం అర్పించి తన రక్తంతో మన పాపాలను కడిగిన దేవుడికి సమస్తము ఎరుకే. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆ ప్రభు యొక్క పాదాల చెంత చేతుల చాచి మొరపెట్టిన ప్రతిదీ ఆలకించి నెరవేర్చువాడు మన చెంత ఉన్నాడు. గొప్ప ధనాన్ని కలిగి ఉన్నాం. ఆ ధనం తరిగిపోదు, కరిగిపోదు, మారిపోదు, వెలిసిపోదు, ఎండిపోదు. ఎప్పుడు జీవనదిలా ప్రవహించే యేసుక్రీస్తు వారి కృపని పొందుకోవటానికి, నిరంతరం కృతజ్ఞతాస్తుతులతో మన జీవితాన్ని ఆయనకు అర్పించటానికి మరి 2వ పాట పాడుకుందాం. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందు కొనుమా. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందు కొనుమా. యున్నత గృహమండవై యోపేడు దైవమా. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందు కొనుమా. యున్నత గృహమండవై యోపేడు దైవమా. ఏలాటి ఈతి బాధలు నీవచ్చు ఈటిలో కలుగకుండా బ్రోవావే ఘనంపు ప్రేమతో. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ మందు కొనుమా. యున్నత గృహమండవై యోపేడు దైవము. నీ సింహాసన నీడలు నిలుచు భక్తులు భయంబు చింత బాధలన్ జయించి నుందురు. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందు కొనుమా. యున్నత గృహమండవై యోపేడు దైవమా.
చరాచరంబులెల్లాను జానించు కంటేము తారాల నుండి నీ రాజ్య ఉండేడు ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునుమా యున్నత గృహమండవై యోపేడు దైవమా ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకను ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ మందుకునుమా యున్నత గృహమండవై యోపేడు దైవమా ఇన్నాళ్ళు మాకు సాయమై ఏలుచుకాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకను మన్నించు మింకను మన్నించు మింకను. అవును దేవుడు, ఇన్నాళ్ళు తల్లి గర్భంలోంచి ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని కాస్తున్న దేవా, మాకు సాయమై నిలిచిన దేవా, మా కోసం సిలువపై మరణాన్ని పొంది మా కోసం పరలోక రాజ్యమునందు మాకు స్థానాన్ని ఏర్పరిచి పాపులమైన మమ్మల్ని మీ రక్తంతో ప్రోక్షించి మీ బిడ్డలుగా గుర్తించి మీ హక్కున చేర్చుకుని నిరంతరం మీ కృపాక్షేమ కటాక్షాలతో ఈ టెహిల్లా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరిని, ఈ ఆరాధనంతటిని వీక్షిస్తున్న వింటున్న ప్రతి ఒక్కరిని నీ కృపాక్షేమ కటాక్షాలతో దీవించి కాపాడుతున్న నీ ప్రేమకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నాయన, ప్రతి క్షణం నీ కృపతో నిండి ఉండాలని, ప్రతిదీ నీ చిత్తానుసారంగా మా కుటుంబాల్లో మా సమస్తము నీ ఎరుకతో నీ చిత్తంతో జరిపించమని మా ప్రాణాత్మ శరీరములన్నింటినీ కూడా హృదయపూర్వకంగా ప్రేమతో నీకు సమర్పించుకుంటూ నిరంతరం నీ సేవకి, నీ కృపకి, నీ సువార్తకై నిన్ను ఘనపరిచి మహిమపరిచే విధంగా మా మినిస్ట్రీస్ లోని ప్రతి ఒక్కరి ఆత్మను తయారు చేయమని కోరుకుంటూ తండ్రి ప్రభువా, మరి మా దైవజనులు గొప్ప సంఘ సేవకులైన మాధవ్ గారు, రాణి గారి ద్వారా ఈ రోజు వారి నోటిని నీవు బూరగా వాడుకుని మాతో వాక్యం ద్వారా మాట్లాడమని, మరి నీ సిలువు చాటున వారిని భద్రపరుచుకుని వారిని నీ కృపాక్షేమ కటాక్షాలతో భద్రపరిచి మరింతగా వారిని ఈ హోలీ స్పిరిట్ తో ఆవరించి నీ వివేకము జ్ఞానముతో పరిశుద్ధాత్మతో వారిని నింపమని, మరి సర్వశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు వారి బంగారు పాదాలు పట్టుకుని ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. There he set up an altar and called it El Elohi Israel. और वहां उसने एक वेदी बनाकर उसका नाम एलेलोई इज्राएल रखा. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకొని దేవుడి సన్నిధిలోకి అడుగు పెడతాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పరమదాసున్న పరలోక ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలం అంతా దేవా
నీ మహాకృపతో మహాదయతో దేవా మమ్మల్ని దేవా ఇదిగో నీ కనుపాపలే కాచి కాపాడి నీ క్షేమాన్ని ఇచ్చే దేవా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పాటి వారం దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ఉన్న నెమ్మది శాంతి సమాధానాన్ని దేవా మేము పొందుకోవాలని దేవా మమ్మల్ని ఎంతగానో దేవా నీ సన్నిధికి పిలుచుకున్నవాడని కొందాలు ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమతో నీ దీవెనతో నీ ఆశీర్వాదాలతో దేవా వారి నింపి బలపరచడొచ్చున్నాను. ముఖ్యంగా దేవ ఇదిగో తండ్రి మా స్తుతి ఆరాధనంతట్లో ఉన్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ ముఖ దర్శనం చేయాలని దేవా ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా నువ్వు మాతో మాట్లాడమడుచున్నానయ్యా. మాట్లాడే దేవుడైన దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాట్లాడితే ఇదిగో తండ్రి మా హృదయాల్లో దేవా అయా నెమ్మది శాంతి కలుగుతాదయ్యా, సమాధానం కలుగుతాదయ్యా. అయా నీ ఇదిగో తండ్రి వాక్యము ద్వారా దేవా మాకు బలం కలుగుతాదయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం అనే బలాన్ని మాకు అనుగ్రహించి దేవా నీ సన్నిధిలో దేవా బలవంతులుగా మమ్మల్ని మార్చవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆసక్తితో దేవా వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మ కార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో దేవా వారి నింపి బలపరచడుచున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ అద్భుత కార్యాన్ని ఆశ్చర్య కార్యాన్ని జరిగి చూడొచ్చున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నా దేవ నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. విత్తువాడు నీవేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విత్తుతున్న వాక్యం ఇదిగో తండ్రి బహుగా ఫలించడానికి కృప చూపించడొచ్చున్నాను. అయ్యా విత్తడానికి దేవ ఇదిగో తండ్రి నా నోటిని వాడుకోమడొచ్చున్నానయ్యా. నీ స్వరాన్ని నాలో పెట్టబడొచ్చున్నాను. నీ జీవవాక్కు నాలో పెట్టబడొచ్చున్నాను. తల నుండి అరికాలు వరకు దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా అయా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను ఏర్పాటు చేసుకోమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకి రోజు ఇస్తున్న వాగ్దానం ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అనగా దేవుడు మన దేవుడే, దేవాది దేవుడు ఇజ్రాయేలు దేవుడు మన దేవుడు అని వాక్యం చెప్తుంది. ఈరోజు సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆది కాండము 33వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండము 33వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. ఎల్ ఎలోహి అనగా ఎల్ అనగా ద మైటీ గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్ అంటే మహాశక్తిమంతమైన దేవాది దేవుడు. ఎల్ అనగా మహాశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుత దేవుడు అని అర్థం. ఎలోహి అనగా దేవాది దేవుడు, దేవాది దేవుడని అంటే మహాశక్తిమంతమైన దేవాది దేవుడే ఇజ్రాయేలు దేవుడు. ఈ ఇజ్రాయేల్ ఎవరు అంటే దేవునితో దేవునితో పెనుగులాడి దేవుని సన్నిధిలో ఆయనతో పెనుగులాడి ఒక రాత్రి అంతా ఆయనతోటి యుద్ధం చేసి తన పేరును యాకోబు అనే పేరుని ఇజ్రాయేలుగా మార్చుకున్న ఇజ్రాయేలు దేవుడు, మరి దేవాది దేవుడుగా తన పేరు పెడుతున్నాడు. ఎప్పుడైతే తనని దేవుడు ఇజ్రాయేలుగా యాకోబును మార్చాడో ఆ యాకోబు తన పేరును బట్టి నా దేవుడు మహాశక్తిమంతమైన దేవుడు, సర్వశక్తిమంతమైన దేవుడు అని ఆ దేవుడు ఎవరో కాదు, దేవాది దేవుడైన నా దేవుడు ఇజ్రాయేలు అను నా దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనము కూడా మన దేవుడు ఎవరు అంటే నేనైతే అంటాను దెబోరా దేవుడే దేవాది దేవుడు అని. అంత ధైర్యముగా మనము కూడా ఇజ్రాయేలు యాకోబు అయితే ఎలా అయితే అన్నాడో అలా మనము కూడా అనగలిగే స్థితిలో మనము కూడా ఉండాలి. అక్కడ తన పేరు పెడుతున్నాడు, తన పేరుతో పిలుస్తున్నాడు. నేను నమ్ముకున్న దేవుడే దేవాది దేవుడు, ఆయన పేరే మహాశక్తివంతమైన దేవుడు పేరే ఇజ్రాయేలు నమ్ముకున్న దేవుడు అని చాలా ధైర్యంతో చెప్తున్నాడు. అటువంటి ధైర్యం మనలో కూడా ఉండాలి. నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని అక్కడ కట్టిన ఒక బలిపీఠానికి ఆయన పేరు పెడుతున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉండాలి. మన తండ్రి ఎవరు, మన తల్లి ఎవరైనా అడిగితే మనం ధైర్యంగా చెప్తాం. మా నాన్నగారి పేరు ఇదండి, మా అమ్మగారి పేరండి ఇది అని చాలా ధైర్యంగా చెప్తాం. అలాగే మనము నమ్ముకున్న దేవుడు
ఎవరు అంటే నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు అని చెప్పగలిగే స్థితిలో మనము కూడా ఉండాలి. అంతేకాకుండా మన షద్రకు, మెషక్, అబేద్నెగోలను చూసినప్పుడు మా దేవుడు జీవముగల దేవుడు అని, మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని, రక్షింపకపోయినా పర్వాలేదు మా దేవుడే నిజమైన దేవుడు అని ఎలా అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నారో, అటువంటి విధంగా మనము కూడా మన దేవుడి విషయంలో మనము కూడా మన దేవుడే గొప్ప దేవుడు, ఆయనే సర్వశక్తిమంతు దేవుడు, మైటీ గాడ్ అని మనం పలికేటట్లు ఉండాలి. ఇక్కడ యాకోబును చూసినప్పుడు యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేల్ అనే పేరుతో ఆ దేవాది దేవుని పిలుస్తున్నాడు. అందుకే మనం అంటాం ఇజ్రాయేలు దేవుడు అని మనం ప్రార్థనలో అంటూ ఉంటాం. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే వాళ్ళు ఎంత ధైర్యముగా నా దేవుడు అని అబ్రాహాము పేరు పెట్టుకొని, అబ్రాహాము నమ్ముకున్న దేవుడు, ఇస్సాకు నమ్ముకున్న దేవుడు, యాకోబు నమ్ముకున్న దేవుడు అని ఎలా అయితే నమ్మకంగా విశ్వాసంతో నా దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు చెప్పగలుగుతున్నట్లే మనము కూడా మన తండ్రి పేరు ఎలా అయితే చెప్పుకుంటున్నామో, మన కుటుంబం పేరు ఎలా అయితే చెప్పుకుంటున్నామో, అలాగే మన దేవుడు పేరును మనం చెప్పుకుండాలి, మన పేరుతో చెప్పుకుంటూ ఉండాలి. అలాంటి నమ్మకం, విశ్వాసం మనలో ఉంటూ ఉండాలి. ఎందుకు ఇంత నమ్మకం, విశ్వాసం మరి యాకోబుకి వచ్చింది? యాకోబు జీవితంలో ఇంతగా తన పేరు పెట్టి నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడే దేవాది దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు ఈ భూమి మీద అని చెప్పగలిగేటంత ధైర్యం ఎందుకు వచ్చింది? అక్కడ ఏం జరిగింది అంటే, మరి దేవుడు యాకోబుని మరి దేవుడు సృష్టించిన తర్వాత ఈ లోకంలోకి ఇస్సాకు, రిబక్కాకి యాకోబు మరి పుట్టిన తర్వాత యాకోబు చక్కగా తల్లి చాటున పెరుగుతూ, తల్లి దగ్గర మరి వినయ విధేయతలతో పెరుగుతూ ఒక ఎలా ఉండేవాడంటే యాకోబు జీవితం తను చాలా ఏమనాలి, తను ఆ తల్లి చాటునే ఉంటూ ఉండేవాడు. అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు తల్లి తను ఎంతగానో ప్రేమించింది. తల్లి ఎంతగానో ప్రేమించి తను తనలాగే సాకుతూ ఉండేది. ఒక సాధు జీవిగా ఉండేవాడు. యాకోబు ఒక సాధు జీవి. తను అంతేకాకుండా తను వ్యవసాయం, గొర్రెలు కాచుకుంటూ తల్లి చాటునే ఉంటూ మరి వేటకి వెళ్లకుండా అక్కడే ఉంటూ ఉండేవాడు. అంతేకాకుండా గొర్రెల్లోని వాటిని చూసుకుంటూ తండ్రికి, తల్లికి దగ్గరగా ఉంటే ఉండేవాడు. ఒక సాధు జీవి యాకోబు. తనను అలా చూసుకున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే తండ్రేమో ఇస్సాకు గారు ఏసావును ప్రేమిస్తాడు, పెద్ద కుమారుడు కదా అని ఏసావును ప్రేమించినప్పుడు ఏసావు మరి తన కుమారుతో ఇస్సాకు ఏసావుతో చెప్తాడు, ఇదిగో నిన్ను నేను దీవించడానికి నాకు మంచి వేట మాంసం పట్టరా అని ఏసావును పంపిస్తుంటే ఆ మాటలు తల్లి విని తల్లికి ఇష్టమైన కుమారుడు చెప్తాది, ఈ రోజు తండ్రి చేత నువ్వు దీవించబడాలి, దేవుని ఒక ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అని చెప్పి తల్లి తన దగ్గర ఉన్న మరి ఆ గొర్రెల్లోంచి మంచి ఒక గొర్రె తీసుకొచ్చి చక్కగా మరి ఆ గొర్రె బొచ్చుతోటేమో తన ఒళ్ళంతా కప్పి, ఎందుకంటే ఏసావు రోమములు గలవాడు కాబట్టి మరి తల నుండి అరికాల వరకు ఏసావుకి రోమాలు ఉంటాయి. అటువంటి రోమాలు కలిగి ఉండడం వల్ల తన మెడ, తన చేతుల్ని ఆ గొర్రె బొచ్చుతో చక్కగా కట్టి, అంతేకాకుండా ఏసావు యొక్క వస్త్రాలు ధరింపజేసి తల్లి తండ్రికి ఇష్టమైనట్లు, ఇస్సాకు ఇష్టమైనట్లు చక్కగా మంచిగా కూర వండి, తండ్రికి ఇష్టమైన కూర వండి మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి తండ్రి దగ్గర పంపించినప్పుడు తండ్రి ఎంతగానో మరి సంతోషించి తన ఏసావే అనుకొని యాకోబుని దీవిస్తాడు, చక్కగా దీవిస్తాడు. ఏమని దీవిస్తాడు? 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును,
దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే సహోదరుని ఏశావు వస్తాడు. చూస్తున్నారా, తల్లిదండ్రుల దీవెన చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఒకసారి విన్నాం. తల్లిదండ్రుల యొక్క దీవెన చాలా ఆశీర్వకరమైనది, అది శాశ్వతమైన ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదాన్ని మరి మోసంతో అయితే యాకోబు తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఎటువంటి దేవుని ఇస్తున్నాడండి, ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నాడంటే చక్కటి దీవెన అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటి దీవెన అంటే, యెహోవా దీవించెను, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటావు. ఆకాశపు మంచు భూసారమును, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము. ఈ లోకంలో దేవుడు పోషణ ఎలా ఉంటుంది, ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనే దానిని, దేవుని ఆశీర్వాదాన్ని మొట్టమొదటగా యాకోబు మీద ఇస్సాకు పలుకుతున్నాడు. నిన్ను దేవుడు ఎంతగా దీవిస్తాడంటే, ఆశీర్వదిస్తాడంటే, ఆకాశమంచు నిన్ను విస్తారంగా కురుస్తుంది, విస్తారమైన ధాన్యము ద్రాక్షారసంతో నువ్వెల్లప్పుడూ నిండుగా ఉంటావు అని ఆశీర్వదించాడు. అంటే ఆస్తులతో సంపాదనతో నువ్వు చక్కగా ఉంటావు. అంతేకాకుండా నీకు జనములంట దాసులు అవుతారు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నువ్వు ఏలికవై యుండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించు వారు శపింపబడతారు, నిన్ను ఆశించు వారు దీవింపబడుదురు అంటున్నాడు. ఎంత గొప్ప దీవెన పొందేసుకున్నాడో తండ్రితోటి. అటువంటి దీవెన ఆశీర్వాదాలు మనము కూడా పొందుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి. తల్లిదండ్రులతోటి మంచిగా మనం దీవించబడుతూ ఉండాలి. తల్లిదండ్రుల దీవెన శాశ్వతంగా ఉంటుంది అని, మనం చనిపోయేదాకా మన పిల్లల తర్వాత వరకు ఉంటుంది. దావీదు మరి తన దేవుణ్ణి అదే అడుగుతాడు, నిరంతరము నిత్యము దీపము ఇక్కడ నీ సన్నిధిలో ఉండాలి అని దేవుడు అడిగినప్పుడు, దేవుడు ఇస్తున్నాడు కదా, నిత్యము ఒక దీపం నీ కొరకు ఉంచుతాను, శాశ్వతం వరకు ఉంచుతాను, దావీదు వంశం నిలిచి ఉంటాదని దావీదుకి వాగ్దానం చేశాడు దేవుడు. ఇప్పుడు కూడా మరి యెరూషలేము ప్రాంతాన్ని, ఇజ్రాయేల్ ప్రాంతాన్ని దావీదు వంశస్థులే పరిపాలిస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చే ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన తల్లిదండ్రులు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం తల్లిదండ్రుల ద్వారా పొందుకోవాలి. అటువంటి విధంగానే మరి యాకోబు తన వయసులో ఉండగానే, యవ్వనస్తుడుగా ఉండగానే తను దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లి యొక్క ప్రేమను, తండ్రి యొక్క దీవెనను పొందుకొని చక్కగా అక్కడ ఉంటుంటే, మరి ఏశావు కోపం వచ్చింది. తండ్రి నాకు చెప్పితే మరి యాకోబు తీసేసుకున్నాడు ఆశీర్వాదం అని ఏశావుకి కోపం వచ్చింది. కోపం వచ్చి నేను చంపేస్తాను అని బయలుదేరితే, ఆ తండ్రి ముసలివాడు కాబట్టి ఇప్పుడు కాదు, తండ్రి దుఃఖ దినాలు సమాప్తం అయిన తర్వాత చెప్పుదామని ఓదార్చుకుంటూ ఉంటాడు ఏశావు. అంటే ఎంత కోపంతో, క్రోధంతో ఉంటూ ఉంటాడు, చాలా కోపంతో ఉంటాడు. ఇప్పుడు తల్లి ఆ మాటలు విని, తన తల్లి ఏం చేస్తుందంటే, రిబక్కా గారు, అయ్యా ఇగో ఒక్కరోజే నేను 2 కుమారుల్ని పోగొట్టుకోలేను కాబట్టి నువ్వు ఇదిగో, నాకు ఇంతవరకు ఇష్మాయేలు కుమార్తెలతో నేను విసిగిపోయాను. మరి ఏశావు ఇస్మాయేలు కుమార్తెలను పెళ్లి చేసుకొని వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి, నువ్వు మన సంతానము, మన వంశము అయినా మరి నా అన్నయ్య లాబాన్ గారు ఉన్నారు, పదాన్ రాములో అక్కడున్నాడు, అక్కడికి వెళ్ళి తన కుమార్తెలో ఒకరిని చేసుకో ఇదిగో అని చెప్పి తన తండ్రితోటి తల్లితోటి సెలవు పుచ్చుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, తల్లి ప్రేమను, తండ్రి దీవెను పొందుకున్నాడు. అటువంటి స్థితిలో మనం కూడా ఉండాలి. మరి ఎందుకు ఈ తల్లిదండ్రుల దీవెన తీసుకున్నాడు? చక్కగా తల్లిదండ్రుల దగ్గర లేకుండా మరి వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి, తన మామయ్య లాబాను దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. మరి ఇక్కడ మనం ఈరోజు వాక్యంలో చూసినప్పుడు, అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. అంటే ఆశీర్వాదం తీసుకున్నంత మాత్రాన, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నంత మాత్రాన
ఇతను నా దేవుడు, ఇతను నన్ను రక్షించాడు అని అనడానికి కాదు. ఎందుకోసం అక్కడ బలిపీఠము కట్టి చేస్తున్నాడంటే, అక్కడ ఏం జరిగింది అంటే, మరి యాకోబు బయలుదేరిపోతున్నాడు. తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన సొంత ఊరు నుంచి విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి, ఎక్కడో దూరాన ఉన్న ఆ పదాన్‌రాములోకి మరి వెళుతున్నాడు. ఒక్కడే ఒంటరిగా వెళుతున్నాడు. యవ్వనస్తుడుగా ఉన్న యాకోబు ఒక్కడే తను బయలుదేరి వెళుతుంటే, మరి దారిలో ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం దగ్గర ఆ రోజు చీకటి పడ్డాది. ఆ కొండ మీద పడుకుందామని చీకటయింది కదా అని ఆ రాత్రి పడుకున్నప్పుడు అక్కడ ఒక కల వచ్చింది. ఆ కలలో ఏం జరుగుతుందంటే, ఆకాశానికి, భూమికి నిచ్చెన వేసుందంట. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు పైనుండి కిందకి, కింద నుండి పైకి వెళుతున్నారంట. ఏంటి ఈ కళ అనుకొని ఒకసారి తుల్లిపడి లేచాడంట. అయ్యో! ఏదో జరిగింది, ఇక్కడ ఏదో ఉంది బాబోయ్ అని భయపడిపోతూ బయటికి వచ్చాడంట. మరి 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు, ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అంటున్నాడు. ఎవరండి అక్కడ? ఆ నిచ్చెనకు పైగా అంట దేవాది దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు అక్కడుంటే, ఆ నిచ్చెన ఈ దేవదూతలు పైకి కిందకి పైకి వెళ్తున్నాయంట. అక్కడ ఆ దేవదూతలు పైకి కిందకి వెళుతున్నప్పుడు ఆ పైన యెహోవా దేవుడు సింహాసనం వేసుకున్నాడు, కూర్చున్నాడంట. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి తండ్రి ఆశీర్వదించాడు, ఇప్పుడేమో దేవాది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వెక్కడైతే పడుకున్నావో, నువ్వెక్కడైతే కూర్చున్నావో, నువ్వెక్కడైతే నించున్నావో ఆ స్థలాన్ని నీకు ఇస్తున్నాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు మరి ఆశీర్వాదాన్ని పలుకుతున్నాడు. అవును, మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత మనం పొందుకుంటున్నప్పుడు, దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నువ్వెక్కడైతే ఉంటున్నావో అది ఆశీర్వదకరంగా మార్చబడును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ దేవుడు ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. తల్లిదండ్రులేమో చక్కగా దీవించారు. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని, ఇక్కడ వాగ్దానం తీసుకొని మరి బయలుదేరి వెళుతున్నాడు. చక్కగా ఊరు వెళుతున్నాడు. మామగారి దగ్గరికి వచ్చాడు. ఆ పదాన్‌రాముకి వచ్చాడు. అక్కడికి వచ్చి చూసినప్పుడు మరి రెబెక్కాని చూసినప్పుడు, లేయాని చూసినప్పుడు, రాహేల్‌ని చూసినప్పుడు, రాహేల్ ఎంతో సుందరంగా, అందంగా ఉంటే తనని వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు. అప్పుడు మామగారికి చెప్తే, లాబాను గారికి చెప్తే, లాబాను గారు చెప్తారు, తన కొరకు 7 సంవత్సరాలు కొలువు చేయు అంటాడు. 7 సంవత్సరాలు తన కొరకు పని చేస్తూ, అక్కడే గొర్రెలు కాసుకుంటూ ఆ మామగారు తన దగ్గర ఉండేవాడు. అలా ఉంటున్న సమయంలో రానే వచ్చింది. 7 సంవత్సరాలు ముగిసిన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలి, రాహేల్‌ని, ప్రేమించిన భార్యని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నప్పుడు, రాహేల్ కాకుండా మరి పెద్దదానికి అవ్వకుండా, లేయా గారికి అవ్వకుండా, చిన్నదాన్ని మేము చేయలేమని చెప్పి లేయానిచ్చి వివాహం చేస్తారు. లేయా మొదటి భార్యగా మరి యాకోబు గారికి భార్యగా వస్తది. లేయా ఎప్పుడైతే భార్య వచ్చిందో తర్వాత మళ్ళీ రాహేల్ కోసం మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు మరి మామగారి దగ్గర కొలువు చేస్తాడు. అక్కడ పని చేస్తూ ఉంటాడు. ఇలాగే పని చేసుకుంటూ, పిల్లల్ని కనుకుంటూ, అక్కడ 11 మంది పిల్లల్ని కని, దేవుని యొక్క కృపను బట్టి ఎంతగానో ఆశీర్వదింపబడుతుంటాడు యాకోబు. ఎలా ఎళ్ళాడండి? ఒంటరిగా వెళ్ళాడు. తన తల్లిని, తండ్రిని విడిచి, దేశాన్ని విడిచి ఒంటరిగా వెళ్ళినవాడు ఈరోజు ఇద్దరు భార్యలతోటి, ఇద్దరు దాసీలు, మరి దాసీలతోటి ఎంతో చక్కగా పిల్లలతోటి, 11 మంది పిల్లలతోటి ఎంతో సంతోషంతో అక్కడ మామగారి ఇంట్లో ఉంటున్న అతనికి అక్కడ చిన్న వైరం కలుగుతాది. అక్కడ కలిగి ఎన్ని సంవత్సరాలు ఇంకా నేను పని చేస్తూ ఈ దాసీలతోటి ఇక్కడ ఉండాలి, అస్తమాట్లు ఇక్కడే పనిచేయాలి, మాటి మాటికి జీతం మారుస్తున్నాడు. నా సొంత మామ అయినా సరే నాకు జీతం మారుస్తూ నన్ను కష్టపెడుతున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి అక్కడ ఏం చేస్తాడంటే,
అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి, మా గృహానికి ఇంటికి వెళ్ళిపోతాను తన మామతో చెప్పినప్పుడు, తన కొరకు ఇలా చేసుకో, నువ్వు గొర్రెల్ని మేకల్ని సపరేట్ పరిచి, నీకు ఇలాంటి సమయంలో నీకు మేకలు తీసుకో, నువ్వు ఇలాంటి మేకలు తీసుకో, ఇలాంటి గొర్రెలు తీసుకో అని చెప్పినప్పుడు, లాబాను చెప్పినట్లే ప్రయత్నించినప్పుడు, దేవుని కృపను బట్టి, దేవుడి ఆశీర్వదించిన బట్టి, ఆలోచన బట్టి మరి యాకోబు అక్కడ ఆ గొర్రెలను సంపాదించుకుంటాడు, తన ఆస్తి సంపాదించుకుంటాడు. అది చూసినప్పుడు 30వ అధ్యాయం, ఆదికాండం 30వ అధ్యాయము మరి 42వ వచనంలో చూసినప్పుడు, మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడైన. ఎవరండి దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు, బలమైన గొర్రెలను పొందుకున్నాడు ఎవరంటే యాకోబు గారు. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము మాటి మాటికి తన జీతాన్ని మారుస్తున్న లాబాను చేసిన మోసాన్ని బట్టి మరి యాకోబు తన దేవుని ఆలోచనతోటి ఆ గొర్రెలు బలహీనంగా ఉన్నప్పుడు మరి మందల చువ్వలు కట్టకుండా, వాటిని మందలు ఏలకుండా చేసి బలంగా ఉన్నప్పుడు యాకోబు కొరకు మరి మంచి గొర్రెలను సంపాదించుకొని ఆస్తిని సంపాదించుకున్నాడు. ఆ ప్రకారం వెంట దేవుడు ఎలా అయితే ఆశ్రయించాడో ఆ ప్రకారము ఆ యాకోబు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యను. అప్పుడు ఏం చేశాడు? తనకు కలిగిన యావత్తు, తన కుమారుల్ని, కుమార్తెల్ని, తన భార్యలను, దాసీలను, ఒంటెలను అన్నిటిని తీసుకొని తన మామ లేని సమయంలో, లాబాను గారు లేని సమయంలో బయలుదేరి వెళ్తున్నాడు. వచ్చిన వాడు ఒంటరిగా వచ్చాడు. ఒంటరిగా వచ్చిన వాడు దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని వాగ్దానం పొందుకున్నాడు. దేవుని వాగ్దానం పొందుకొని చక్కగా దాసీలను, దాసులను, భార్యలను, పిల్లలను సంపాదించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వెళుతున్నప్పుడు యావదాస్తి సంపాదించని చెప్పుకొని ఆ మాటలన్నీ యావదాస్తిని తీసుకొని తన పిల్లలందరినీ తీసుకొని మరి బయలుదేరి తన సొంత ఊరికి మళ్ళీ తల్లిదండ్రులకి దగ్గర రావడానికి బయలుదేరుతున్నాడు. ఒంటరిగా వచ్చిన వాడు ఈరోజు అనేకమైన ఆస్తులు, అంతస్తులు, దాసులు, దాసీలను సంపాదించుకున్నాడు, పిల్లల్ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మరి ఆస్తిని సంపాదించుకొని మళ్ళీ తిరిగి వస్తున్నాడు, గృహానికి తిరిగి వస్తున్నాడు. మధ్యలో లాబాను వస్తాడు. లాబాను వచ్చి ఇదిగో నా దేవతలు తీసుకెళ్ళిపోయారు, నా దేవతలు తీసుకెళ్ళిపోయారు, నా ఇంటి గృహ దేవతలు తీసుకెళ్ళిపోయారు అంటే వాళ్ళు అక్కడ సంధి చేసుకొని వాళ్ళు బయలుదేరి అక్కడంతా చూసుకొని మళ్ళీ బయలుదేరి వస్తుంటారు. వస్తున్న సమయంలో మరి తన అన్నతోటి సమాధానం కూడా పడతాడు. తన అన్నతో కూడా సమాధానం పడి చక్కగా ఆ దేవునితో వస్తున్నప్పుడు ఆ రాతి ఎబ్బోకు రేవు దగ్గర మరి దేవునితో మరి పెనుగులాడి దేవునితోటి యాకోబు అన్న పేరు మార్చుకొని ఇజ్రాయేలుగా మారుతాడు. ఇజ్రాయేలుగా మారిన ఆ యాకోబు చక్కగా వచ్చి తన అన్నతో సమాధాన పడి మరి అక్కడ ఏం చేస్తున్నాడు? బలిపీఠము కడుతున్నాడు. షేకెం, కానాను ఊరికి వచ్చి షేకెములో ఇల్లు కొనుక్కొని మరి చక్కగా ఇల్లు కట్టించుకొని అక్కడ ఉన్న ఆ షేకెము యొక్క దగ్గర వాళ్ళ దగ్గర నుంచి చక్కగా వాళ్ళు ఒక ఆశ సంపాదించుకొని అక్కడ 100 వరహాలుగా ప్లేస్ కొనుక్కొని ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. ఇంతవరకు మనం చాలా క్లుప్తంగా ఒక చిన్నగా యాకోబు యొక్క స్టోరీని మనం తెలుసుకున్నాం. యాకోబు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు? తను ప్రయాణమై వెళ్ళి ఒక్కడిగా ఒంటరిగా వెళ్ళి ఆస్తులు సంపాదించుకున్నాడు, అంతస్తులు సంపాదించుకున్నాడు, మరి ఆ గాడిదలు సంపాదించుకున్నాడు, మరి ఒంటెలను సంపాదించుకున్నాడు, కుమార్తెలను సంపాదించుకున్నాడు. సంతోషంతో అన్నతో సమాధాన పడ్డాడు. అందుకని ఆ ఊరికి వచ్చి షేకెం, కానాను అనే ప్రాంతానికి వచ్చి షేకెం అనే ఊర్లో ఒక ప్లేస్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టించుకొని అక్కడ తన పశువులన్నిటికీ పాకలు వేసుకొని ఆ పాకలు అన్ని కట్టించుకున్న తర్వాత అక్కడ ఒక మంచి ప్రదేశాన్ని 100 వరహాలతోటి 100 వరహాలతోటి దేవుని కొరకు ఒక ప్రదేశాన్ని కొని అక్కడ బలిపీఠము కడుతున్నాడు. ఆ బలిపీఠము అంటే దేవునితో ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ సాక్రిఫైసెస్, దేవుణ్ణి ఆరాధించే బలిపీఠము. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని కొరకు మన జీవితంలో చేసిన మరి దేవుడు చేసిన మేలును, ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను ఆయన సన్నిధిలో
బలులుగా అర్పించడానికి ఒక చక్కటి బలిపీఠాన్ని అక్కడ కట్టించుకున్నాడు. దేవుడు తన జీవితంలో యాకోబు జీవితంలో చేసిన మేలులకు దేవునికి కృతజ్ఞతగా ఒక చక్కని బలిపీఠాన్ని కడుతున్నాడు. ఒక ప్రదేశంని ఏర్పాటు చేసుకొని ఆ ప్రదేశంలో బలిపీఠాన్ని కృతజ్ఞత చెల్లించడానికి ఏర్పాటు చేసుకుంటున్నాడు. మన బలిపీఠం అంటే దేవుని కొరకు ఆరాధించే ప్రాంతము. మనం ప్రతిరోజు వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన బలిపీఠం ఏంటంటే టెహిలా మినిస్ట్రీస్. ఈ టెహిలా మినిస్ట్రీస్ ద్వారా మనం దేవుని సన్నిధికి దగ్గరగా వస్తున్నాం. ఇదే బలిపీఠం. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిని, ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటున్నామే, అదే బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గరికి మనం పరిగెత్తుకొని, సాయంత్రం అయితే పరిగెత్తుకొని వచ్చేస్తున్నాం. అంతేకాకుండా మనకెన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి మనం చెప్పుకుంటున్నాం. అయ్యా ఇదిగో నా కన్నీరు, అయ్యా ఇదిగో నా విన్నపాలు, అయ్యా నా జీవితంలో చేసిన మేళ్ళ కోసం నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, అయ్యా ఇదిగో నీకే వందనాలు స్తోత్రాలు అని మనం ఎక్కడైతే మనం పలుకుతున్నామో అదే దేవుని బలిపీఠము. దేవుని ప్రసన్నత ఉండే ప్రదేశము, దేవుని సన్నిధే బలిపీఠము, దేవుని మందిరమే దేవుని బలిపీఠము, దేవుడి ఏర్పరచుకున్న స్థలమే దేవుని యొక్క బలిపీఠం. అక్కడ ఏమొస్తుందో తెలుసా? మనకి ఆత్మీయ దీవెన వర్షాలు, ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. దేవుడు మరి యాకోబు జీవితంలో చేసినందుకు, ఆయన జీవితంలో చేసిన ఆ మేలులు, ఆశ్చర్య కార్యాల కొరకు, అద్భుతాల కొరకు తను ఒంటరిగా వెళ్ళి తను తిరిగి వచ్చేటప్పుడు ఎంతగానో బోల్డంత ఆశతో తిరిగి వస్తుంటే, తిరిగి వచ్చి అక్కడ ఇల్లు కట్టించుకొని చక్కగా బలిపీఠాన్ని కట్టి దేవునికి, నన్ను దేవుడు రక్షించిన, నాకు ఇంత క్షేమాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనే బలులు అర్పిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నా దేవుడు నాకు క్షేమం ఇచ్చి నన్ను తీసుకొచ్చిన దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఈరోజు ఇజ్రాయేలు దేవుడుగా, ఎలోహి దేవుడుగా, ఇజ్రాయేలు దేవుడుగా నేను పిలుస్తున్నానని ఆ బలిపీఠానికి మరి నామకరణం చేస్తున్నాడు. అవును, దేవుడు చేసిన మేలులు ఆ బలిపీఠం మీద అర్పిస్తున్నాడు. ఏంటేంటి అర్పిస్తున్నాడు తెలుసా? పదానురాము నుండి లాబాను గారి తన ఇంటి దగ్గర నుంచి అక్కడ వరకు, తన మామగారింటి వరకు క్షేమముగా తీసుకెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళి మరి ఆ ప్రాంతంలో ఉంటూ అక్కడ తను సంపాదించుకున్న ఆస్తిని, అంతస్తులు బట్టి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, దేవుడు తన జీవితంలో ఇచ్చిన నెమ్మది బట్టి, కుమార్తెలు అనే స్వాస్థ్యాన్ని పొందుకున్న దాన్ని బట్టి, మరి దేవుడు ఒంటరిగా వెళ్ళాడంటే ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి ఒక పనివాడిగా తన మామగారి దగ్గర పనిచేశాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. తన మామ అస్తమాట్లు మరి జీతాన్ని మారుస్తూనే ఉన్నాడు. అయినా సరే అక్కడే తన భార్యల కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అక్కడి నుంచి ఇంకో 14 సంవత్సరాలు తన పిల్లల కొరకు కొలువు చేసి మరి ఆస్తి అంతా సంపాదించుకొని తిరిగి వస్తున్నాడు. అందుకోసమే దేవునికి బలిపీఠం కడుతున్నాడు. ఎంతో క్షేమంగా తీసుకెళ్ళాడు. మళ్ళీ నన్ను క్షేమంగా నా ఇంటికి, నా కానాను దేశానికి మళ్ళీ నన్ను క్షేమంగా తీసుకొచ్చిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు అని అక్కడ బలిపీఠం కట్టి నన్ను క్షేమంగా తీసుకొచ్చిన దేవుడే ఇజ్రాయేలు దేవుడు, దేవాది దేవుడు అని పలుకుతున్నాడు. ఎంత మంచి దేవుడండి. అంతేకాకుండా అక్కడ మరి తిను మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు తన జీవితంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినందుకు అక్కడ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇందాక మనం చదివాం కదా, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మరి దేవుడు తనకిస్తున్నాడు. అక్కడ 15వ వచనం అన్నాడు, యెహోవా దానికి పైగా ఉండి ఏమన్నాడు? నేను నీ తండ్రిని అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకుని ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. అంతేకాకుండా నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానం మూలంగాను
ఆశీర్వదింపబడును. ఎంత గొప్ప దేవుడండి. ఈ రోజు మరి తను వెళ్ళింది ఒంటరిగా వెళ్తే, ఈ రోజు 11 మంది కుమారులు కుమార్తెలతోటు చక్కగా దాసీలతోటు ఒంటెలతోటు ఆశీర్వదింపబడి దేవుడు తీసుకొస్తున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. ఎంత గొప్ప దేవుడండి. తనకు పొందుకున్న వరాలు దేవుడు తల్లి యొక్క దీవెన, తండ్రి యొక్క దీవెన, ఆశీర్వాదాలు బట్టి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అక్కడ బలిపీఠం మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, బలులు చెల్లిస్తున్నాడు. నా దేవుడు, దేవాది దేవుడు, ఇజ్రాయేలు దేవుడు నా జీవితంలో వాగ్దానం నెరవేర్చినందుకు ఆయనకే కృతజ్ఞతాస్తుతులని చెప్పి బలిపీఠము కట్టి దీనికి ఇజ్రాయేలు దేవాది దేవుడు అని పేరు పెడుతున్నాడు. అంతేకాకుండా తను వస్తున్నప్పుడు తన మార్గములో అన్నయ్య చంపేస్తాడేమో అని భయపడ్డాడు. తన అన్నయ్య చంపేస్తాడేమో అని అక్కడి నుంచి తన ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు. అటువంటి అన్నదమ్ములకి మరి ఐక్యత లేని తనకు ఈ రోజు తను బయలుదేరి వస్తుంటే అన్న ఎదుర్కొని వస్తున్నాడు. అన్న ఎదుర్కొని వస్తున్నప్పుడు దేవదూతలు మధ్యదారిలో కనబడి చెప్తారు, అయ్యా ఇదిగో దేవాది దేవుడు యాకోబు 32వ అధ్యాయం చూసినప్పుడు యాకోబు తన సంతానాన్ని, తన ఆశలన్నీ తీసుకొని వస్తుంటే యాకోబు త్రోవలో వెళుచుండగా దేవదూతులు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా షేరు దేశంలో ఉన్న తన సహోదరుడు ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభుకి ఇది తెలియజేయనంపిద్దని నీ సేవకుడని యాకోబు అనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించును. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. చూస్తున్నామా? ఎప్పుడైతే దేవుడు మరి యాకోబును దీవించి చక్కగా మరి తన మామగారి దగ్గర నుంచి బయలుదేరి వస్తుంటే ఆ త్రోవలో అంట దేవుని సేన కనబడ్డదంట, దేవదూతల సేన కనబడ్డది. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుని యొక్క దూతలు మనతో ఉంటారు. ఆ దేవుని దూతలకు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నన్ను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళండి, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అక్కడ పరిస్థితి చూసి రండి అంటే వెళ్ళి వాళ్ళు దేవదూతలు తీసుకొచ్చిన సమాచారం అంటే ఇదిగో ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అనగానే భయపడిపోయాడు. అయ్య బాబోయ్, ఆ రోజు ఒంటరిగా ఉన్న నన్ను చంపేద్దాం అనుకున్నాడు, ఇగో ఈ రోజేమో 400 మందితో బాబోయ్ వస్తున్నాడు అని భయం వేసిందంట. చాలా భయపడిపోయి తొందరపడిపోయాడంట. అటువంటి ఆ భయంలో ఉన్నప్పుడు యాకోబు ఏశావు కొరకు మళ్ళీ ఒక మంచి కానుకను సిద్ధపరిచాడు. ఎందుకంటే ఎంత క్రోధముగా ఉన్న రాజుకైనను మరి ఒడిలో ఉంచబడిన కానుక ద్వారా నెమ్మది కలుగుతాదని సామెతల గ్రంథం చెప్తుంది. సామెత గ్రంథం ప్రకారము దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము యాకోబు చేస్తున్న పని ఏంటంటే మరి తన మీద కోపంగా ఉన్న అన్నకి చక్కటి కానుకను పంపిస్తున్నాడు. ముందుగా పంపించడానికి రెడీ చేస్తున్నాడు. అప్పుడు ఆ కానుకను చూసి నా మీద ఉన్న కోపాన్ని తగ్గుతుంది కదా అని పంపిస్తున్నాడు. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మహాశక్తివంతమైన దేవాది దేవుడు. మనగా దేవుడు మరి దేవాది దేవుడు మైటీ గాడ్. ఆయన అటువంటి దేవుడు, అటువంటి ప్రేమామయుడైన దేవుడు మరి యాకోబుని రక్షించకుండా ఉంటాడా? ఎప్పుడైతే యాకోబు భయపడి కానుకలు సిద్ధపరిచి ముందుగా పంపుతున్నప్పుడు యాకోబు ఆ ఏశావుని కలుసుకునే టయానికి వచ్చినప్పుడు యాకోబు అన్నాడు, మరి అదే అధ్యాయం 33వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మారులు నేలను సాగిలిపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి
ముద్దు పెట్టుకొనును. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఎంత గొప్ప దేవుడండి! ఎంత మంచి దేవుడండి! చంపేస్తాడు అని భయపడిన వాడు ఈరోజు ఇద్దరు ఒకరి మీద ఒకరు మేడ మీద పడి కౌగలించుకొని ఎంతో కన్నీరు విడుస్తున్నారంట. నా అన్న, నా తమ్ముడా, నా సహోదరుడా అని ఇద్దరు ఎంత గొప్ప కృపతో ఇద్దరు సమాధాన పడుతున్నారండి. దేవునిలో ఉన్నప్పుడు, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ఇచ్చే ప్రసన్నత మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు ఎక్కడైనా యుద్ధం జరుగుతుందా అక్కడ శాంతి సమాధానాలు పెడతాడు. కలహం ఉన్న దగ్గర దేవుడు ఉన్నప్పుడు దేవుడు నెమ్మది ఇస్తాడు. దేవుడు మరి ఇక్కడ యాషావు 400 మందితో మరి యాకోబుని ఎదుర్కొని వస్తున్నాడని భయపడి కానుకను సిద్ధపరిస్తే, ఆ కానుక నాకేమీ వద్దు, నన్ను కూడా దేవుడు దీవించాడు అని, నువ్వు వచ్చావు అదే చాలు అని చెప్పి దేవుడు చక్కగా తన సహోదరుని కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు కారుస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు అండి! సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. సమాధాన కర్త అయిన దేవాది దేవుడు. ఆయన ప్రేమామయుడు, ప్రేమను పుట్టించే దేవుడు, మన యందు దయ పుట్టించే దేవుడు, కరుణా కటాక్షములు చూపించే దేవుడు అండి మన దేవుడు. అందుకే ఇజ్రాయేల్ అంటున్నాడు, దేవాది దేవుడు, ఇశ్రాయేలు దేవుడే నా దేవుడు అని గొప్పగా చెప్పుకున్నాడు. ఏలోహి ఇజ్రాయేలు అని. అందుకే ఆ బలిపీఠానికి తన అన్నతో సమాధాన పరిచిన దేవునికి బలిపీఠము కట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి ఏలోహి ఇజ్రాయేల్ దేవుడు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎక్కడైతే మనకు కష్టంగా అనిపిస్తుందో, బాధగా అనిపిస్తుందో దానిని ఆయన నెమ్మది పరుస్తాడు, సమాధాన పరుస్తాడు. శాంతి సమాధానాల జనముల యొద్దకి మనల్ని నడిపిస్తాడు. ఏ అపాయం రాకుండా గాఢాంధకారం మన చుట్టూ కమ్మిన ఆయన మనకి ఏ దిగులు ఉండడు. ఎందుకంటే యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలగదు. ఒంటరిగా వెళ్ళిన యాకోబుని మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకు, అబ్రాహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు కూడా దేవుడుగా ఉంటాను, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానని, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవునికి ఒక చక్కటి బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి మరి ఎందుకు అంటే, దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాల బట్టి, ఆశ్చర్య కార్యాల బట్టి ఆయన అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఏలోహి ఇజ్రాయేలు దేవుడు అని అంటున్నాడు. అంతేకాకుండా మరి ఒక్కొక్కటి చూసినప్పుడు దేవుడు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, దేవుడు తన జీవితంలో చేసిన వాగ్దానం నెరవేరినందుకు, తన అన్నతో సమాధాన పడినందుకు, అంతేకాకుండా మరి దేవుడు తనని ఎంతగానో దీవించాడు. ఆ ప్రాంతానికి వచ్చి, ఆ కానాన్లో ఉన్న షెకెం అనే ప్రాంతానికి వచ్చి ఆ పదాన్ని అంటున్నాడు కదా. 18వ వచనం చూసినప్పుడు, 16వ వచనం చూసినప్పుడు, ఆ దినమున ఏశావు తన త్రోవని సేరుకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడును. ఇల్లు కట్టుకున్నారండి. ఇల్లు లేక ఒంటరిగా ఒకరింటి దగ్గర ఒక కూలివాడిగా, ఒక పనివాడిగా పని చేస్తున్న అతను ఈరోజు ఒక ఇల్లును కట్టించుకున్నాడు. చక్కటి గృహాన్ని కట్టించుకున్నాడు. తన పశువుల కొరకు పాకలు వేయించుకున్నాడు. అవును, ఈరోజు ఇల్లు లేదని బాధపడుతున్నావా? గృహం లేదని బాధపడుతున్నావా? సొంత ఇల్లు లేదని విచారపడుతున్నావా? దేవుని యొక్క బలిపీఠం నువ్వు కట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని ప్రసన్నత నీకు ఉంటున్నప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉంటున్నప్పుడు నీవు మంచి గొప్ప ఇల్లు కట్టుకునేవాడుగా ఉంటావు. ఒంటరిగా వెళ్ళిన వాడు ఈరోజు ఒక చక్కటి ఇల్లు కట్టించుకుంటున్నాడు. తను షెకెం అనే ఊరిలో చక్కటి సుక్కోత్ అనే ప్రాంతంలో అక్కడ ఇల్లు కట్టించుకొని అక్కడ ఏం చేస్తున్నాడు, తన పశువులకు కూడా పాకలేసి ఆ ఊరుకు సుక్కోతు అని పేరు పెడుతున్నాడు. సుక్కోతు అనగా పాకలు. అంటే ఎన్ని పాకలు వేసుంటే ఆ ఊరికి పాకలు సుక్కోతు అనే ఊరు వచ్చిందని పేరు వచ్చిందంటే ఆలోచించుకోండి ఎంత ఆస్తితో దేవుడు ఆశీర్వదించాడో. అటువంటి ఆశీర్వాదాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమనిచ్చారు ఆ తల్లిదండ్రులు? నీకు జనములు దాసులుగా ఉంటారు,
మరి అంతేకాకుండా నీకు విస్తారమైన వర్షజలం కురుస్తుంది, ఆకాశపు మంచు, భూసారమును, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము దేవునికి అనుగ్రహించిన కాక. తల్లిదండ్రుల యొక్క దీవెన, దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాను, ఇగో నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని, నువ్వెక్కడ అక్కడ ఉంటాను అని ఆశించిన దేవుని యొక్క వాగ్దానము తన జీవితంలో నెరవేరింది. తను ఒక చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు, పాకలు గేయించుకున్నాడు. ఆ చోటు సుక్కోతు అని పేరు పెట్టాడు. అట్లా యాకోబు పదనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షేకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు ఆ గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షేకెం తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలు కొని ఇల్లు కట్టించుకున్నాడు. చక్కగా పొలాన్ని కొనుక్కున్నాడు. 100 వరహాలు ఇచ్చి అక్కడున్న ఊరి పెద్దలతోటి సంధి చేసుకొని చక్కగా అక్కడ బలిపీఠం కట్టించి ఇజ్రాయేలు దేవుడే దేవాది దేవుడు అని అక్కడ చెప్తూ ఆ బలిపీఠాన్ని కట్టాడు. అవును, మన జీవితాల్లో కూడా దేవుడు మన జీవితాల్లో నెరవేర్చిన తల్లిదండ్రుల యొక్క దీవెను బట్టి, మరి దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడం బట్టి మనం కూడా ఆయన సన్నిధిలో బలిపీఠం కట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. మన స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉండాలి. మన హృదయ అర్పణలు చెల్లిస్తూ ఉండాలి. అంతేకాకుండా తన అన్నతో ఇచ్చిన సమాధానాన్ని బట్టి పొలమును, ఇల్లును కొనుక్కొని గుడారములు వేసుకున్నందుకు ఒంటరిగా వెళ్ళిన వాడు ఈరోజు భార్యలతో, పిల్లలతో, దాసులతో, ఆస్తులతో మరి ఆ షేకెం అనే ఊరికి దేవుడు సురక్షితముగా, క్షేమముగా తీసుకొచ్చినందుకు అక్కడ బలిపీఠమును కట్టి నా దేవుడే గొప్ప దేవుడు, ఆయన శక్తిమంత దేవుడు అని పేరు పెడుతున్నాడు. మరి అక్కడ అయిపోయిందా? అదే అనుకున్నాడు, దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరిపోయి చక్కగా నేను సెటిల్ అయిపోయాను అనుకున్నాడు. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో దేవుడు ఏర్పరిచిన ప్రాంతం అనుకొని అక్కడ సంతోషంతో తన గృహాన్ని కొనుక్కొని సంతోషంతో అక్కడ ఉంటుంటే, బలిపీఠం కట్టుకొని నా దేవుడు గొప్ప దేవుడు అని స్తుతిస్తుంటే, దేవుడు అసలు సిసలైన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చడానికి మళ్ళీ అక్కడ కూడా దేవుడు మళ్ళీ అక్కడ ట్విస్ట్ చేశాడు. ఎందుకంటే ఆ దేవుడిచ్చే నా వాగ్దానం సంపూర్ణంగా నెరవేరాలి. ఎప్పుడైనా మన జీవితాల్లో ఆయన చేస్తున్న వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మనం అనుకుంటాం, ఇంతే కదా, ఇంత చాలు, మనకి ఇంకేం చాలు, ఇంత దేవుడు ఇంతగా దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా, ఇంతకన్నా ఇంకేం కావాలి అని మనం అనుకున్నట్లే యాకోబు కూడా తను ఎంతో సంతోషంతో అక్కడ బలిపీఠాన్ని దేవుని కట్టి నా దేవుడు గొప్ప దేవుడు, మహాశక్తివంత దేవుడు అనుకొని దానికి ఆ బలిపీఠానికి పేరు పెట్టి అక్కడ సంతోషంతో జీవిస్తుంటే, మరి తనకి కుమార్తె దీనా గారు ఉన్నారండి. ఆ దీనా గారు ఆ దీనా గారు ఏం చేశారంటే ఆ ఊరిని చూద్దామని బయలుదేరింది. ఆ ఊరిని చూస్తున్నప్పుడు అక్కడున్న షేకెం రాజు యొక్క కుమారుడు తన యందు మనసు పడి తన వివాహం చేసుకుంటాను అంటాడు. ఆ వివాహం చేసుకుంటా అన్నప్పుడు మొదటిగా ఆ షేకెం యువరాజు ఏం చేస్తాడంటే మొదటిగా చెరిపివేస్తాడు ఆ అమ్మాయిని. తెలియదు మరి పాడు చేయడం వల్ల అది కోపం వస్తుంది. అక్కడ అన్నదమ్ములు కోపం వచ్చి మరి వారు అక్కడ ఆ ప్రాంతాన్ని అంతటిని వాళ్ళు అంటారు, ఇదిగో మేము దేవుని కుమారులము, ఇజ్రాయేలు కుమారులమైన మేము దేవుని కుమారులం కాబట్టి మేము ఎంతో సున్నతి పొందిన వాళ్ళము, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళం కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సున్నతి చేయించుకుంటే మాలోకి, మా కులంలోకి, మా మతంలోకి వచ్చినట్లు అని అక్కడ చెప్తారు. అలా చెప్పినప్పుడు మాతో మీరు కలిసి ఉంటారు కాబట్టి మీ కుమార్తెలు మేము చేసుకోవచ్చు, మా కుమారులు మీరు చేసుకోవచ్చు, మనందరం కలిసి ఇక్కడ సంపాదించుకోవచ్చు అని వాళ్ళు ఒక సంధి చేసుకొని అక్కడ ఉంటుంటే వీళ్ళకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన చెల్లిని పాడు చేసిన కోపం, దాన్ని బట్టి వీళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళు సున్నతి చేయించుకున్నారో ఆ సున్నతి సమయంలో వాళ్ళెంతో బాధతో నీరసంగా ఉన్న సమయంలో వెళ్ళి వాళ్ళు ఆ దేశాన్ని అంతటిని, ఆ ప్రాంతాన్ని అంతటిని వాళ్ళు హతం చేస్తారు, కత్తి చేత హతం చేసేస్తారు. అప్పుడు ఆ సంఘటన జరిగిన తర్వాత మరి యాకోబు చాలా భయపడిపోతాడు, బాధపడిపోయి వాళ్ళు ఏదైనా మనకి చేస్తారు అనుకొని భయపడిపోయి అక్కడి నుంచి బయలుదేరడానికి వెళ్తుంటాడు. 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం 30వ వచనంలో చూసినప్పుడు అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజీల్లోను అసహాయునిగా చేసితిరి.
నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనం మగుదుమని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. మరి దీనా జీవితంలో వారు చేసినందుకు చాలా కోపగించుకున్నారు. ఒక వేశ్యతో ప్రవర్తించినట్లు ప్రవర్తించారు కాబట్టి మేము ఈ పని చేస్తామని షిమ్యోను, లేవి వారు అంటుంటే తన తండ్రి చాలా బాధపడతారు. ఇక్కడ నన్ను ఈ కనానీయులతోటి, పెరిజ్జీయులతోటి, అందరితోటి నన్ను అసహాయంగా చేసేశారు. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, 35వ అధ్యాయంలో అంటున్నాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, ఎంత గొప్ప దేవుడండి. ఇక్కడే అయిపోయింది. ఇక్కడే ఈ షేకెంలోనే, ఇక్కడే ఇక్కడ కానాన్ దేశంలో ఉన్న షేకెం ఊర్లోనే దేవుడు నన్ను దీవించేశాడు, ఆశీర్వదించాడు అని అక్కడ ఉంటే, ఇది కాదు నువ్వు దీవించబడింది, ఇది కాదు నీకు దేవుడిచ్చిన వాగ్దానం అని దేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? బేతేలు తీసుకెళ్తున్నాడు. ఎందుకు బేతేలు తీసుకెళ్తున్నాడంటే, మరి అంతకుముందు తను పడుకున్న ప్రాంతం, తను ఒంటరిగా వెళుతున్నప్పుడు ఆ కొండ దగ్గర పడుకున్నప్పుడు దేవదూతలు ఆకాశం నుండి కిందకి దిగుతున్న టైంలో అక్కడ యెహోవా దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళిన ప్రాంతం అంతటిని దీవిస్తాను అన్న దేవుడు ఈరోజు ఆ కిందకు వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా, అయ్యో దేవుడు ఇలాగే చెప్పాడు, చక్కగా నన్ను ఆశ్రయించాడు, చక్కగా నన్ను దీవించేశాడు కదా అనుకొని నన్ను విడవకుండా నన్ను క్షేమమిచ్చి ఎంతో క్షేమంగా తీసుకొచ్చాడు కదా అని షేకెంలో బలిపీఠం కడితే దేవుడు, ఇది కాదు నువ్వు కట్టాల్సిన బలిపీఠం, ఇక్కడ కాదు నిన్ను ఏర్పరచుకున్న ప్రదేశం, నీకు ఇచ్చిన వాగ్దాన ప్రాంతం ఇది కాదు అని చెప్పి దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? బేతేలు తీసుకెళ్తున్నాడు. ఎందుకు బేతేలు తీసుకెళ్తున్నాడంటే 16వ వచనం నుంచి చూసినప్పుడు, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఏం చేశాడండి? బేతేలు అని పేరు పెట్టాడు. ఎవరు? యాకోబు. ఆ ప్రాంతం ఎక్కడైతే తన పడుకుంటే దేవుని కల ద్వారా, దేవుని స్వప్నం ద్వారా దేవుడు కనిపించి, నువ్వు వెళ్ళిన ప్రాంతం అంతట్లో నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయను, నా కృప నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది, మళ్ళీ నీకు క్షేమంగా నేను తిరిగి తీసుకొస్తానన్నాడు. ఎక్కడ తీసుకొస్తా అన్నాడు? ఎక్కడైతే దేవుని మందిరముగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని స్థలముగా నువ్వు ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే దేవుడు వాగ్దానం చేశాడో అక్కడికి నిన్ను తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతమే బేతేల్. అక్కడ షేకెమే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంతం అని మర్చిపోయి ఆ ప్రాంతంలో బలిపీఠాన్ని కట్టి, ఇదిగో నా దేవుడు ఎంతో శక్తివంతమైన దేవుడు, నా దేవుడు నాకు క్షేమం ఇచ్చేశాడు అనుకున్నాడు. కానీ మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోడు. దేవుడు చెప్పినట్లు, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన మహాశక్తివంతమైన దేవుడు కాబట్టి, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన చెప్పిన ప్రాంతానికి మళ్ళీ తీసుకొస్తున్నాడు. పద, నువ్వు బేతేలుకు పద. నువ్వు ఎప్పుడైతే నీకు కలలో నీ ఏశావు నీ అన్న తరుముచుండగా పారిపోయావో ఆ ప్రాంతంలో నీకు కనబడి నీతో మాట్లాడిన దేవుడు నేనే, నీకు దర్శనమిచ్చి నీకు వాగ్దానం చేసి మళ్ళీ తీసుకొస్తా అన్నాను కదా, ఆ ప్రాంతానికి పద అని చెప్పి దేవుడు తీసుకొస్తున్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టు, అక్కడ నేనుంటాను, నిన్ను జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్కరంగా చేస్తాను, నిన్ను దీవెనకరంగా చేస్తాను, నిన్ను విడువక ఎడబాయక నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మనల్ని పరిపూర్ణంగా చేస్తాడండి, సంపూర్ణంగా చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన అన్ని ఇన్కంప్లీట్ చేయడు, కంప్లీట్ చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనం నమ్ముకున్నాం. అందుకే అంటున్నాడు ఇజ్రాయేలు, నేను నమ్ముకున్న దేవుడే దేవాది దేవుడు అని బలిపీఠానికి పేరు పెడుతున్నాడు. ఎప్పుడైతే
అక్కడి నుంచి అక్కడ రాగానే షేకేము ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నాడు చక్కగా. ఆ ప్రాంతాన్ని డబ్బులిచ్చి కొనుక్కున్నాడు. ఆ ప్రాంతంలో చక్కగా ఆ ప్రాంతం పేరు సుక్కోత్ అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో సంతోషంగా అక్కడ జీవిస్తున్న సమయంలో సమస్య వచ్చింది. అవును, మనం అనుకుంటాం ఇదే మనకిచ్చినది, దేవుడు మనకి వాగ్దానం చేసింది అనుకుంటాం. గానీ దేవుడు వాగ్దానం చేస్తే, ఒక్కసారి వాగ్దానం చేస్తే భూమైనా తప్పిపోద్దంట, ఆకాశమైనా పోతదేమో గాని దేవుడు మాటల్లో ఒక్క పొల్లు కూడా తప్పిపోదంట. ఎంత గొప్ప దేవుడండి! ఎప్పుడైతే బేతేలు దగ్గరికి మరి వెళ్ళి కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదను అని చెప్పి తన కుటుంబాన్ని స్పర్శపరుస్తున్నాడు. అప్పుడు మళ్ళీ గ్రహించాడు, అవును, దేవుడు నా శ్రమ దినములో నాకు తోడుగా ఉన్నాడు. నా అన్న చంపేస్తానని అంటుంటే, నేను పరిగెట్టి పారిపోతుంటే దేవుడు నాకు తోడుగా ఉండి నాకు కనబడి, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కృపాక్షేమలు దయచేస్తాను అని నాకు వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాను అనుకొని తన కుటుంబాన్ని అంతటిని పరిశుద్ధపరుస్తున్నాడు. మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేసండి. తన తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ దేవతలను అక్కడ విడిచిపెట్టేశారు. అక్కడ విడిచిపెట్టేసి దేవునితో వాళ్ళ కుటుంబం అంతా సంధి చేసుకుని, అనుబంధం ఏర్పాటు చేసుకుని, దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన కుటుంబాన్ని అంతటిని దేవునికి సమర్పించుకుంటున్నాడు. దేవుని దగ్గర తీసుకెళ్తున్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి బలిపీఠం కడతాను అని చెప్పి అక్కడికి వెళ్ళి దేవుని ఆడు ప్రయాణం వెళ్తుంటంట, దేవుని భయం వారి చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలు, పట్టణాల మీద ఉంటుందంట. వారి చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటది. దేవుని యొక్క నెమ్మది మనకు తోడుగా ఉంటది. దేవుని యొక్క సమాధానం మనకు తోడుగా ఉంటది. వారు ఎంచక్కా వాళ్ళు ఆ ఊరు వచ్చి ఆ కనాను యాకోబును అతనితోనున్న జనులందరూ కానాన్‌లో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఏల్ బేతేల్ అని పేరు పెట్టెను. ఏల్ బేతేల్ అనగా దేవుని ఇల్లు, ద గాడ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద గాడ్. ఎంత గొప్ప దేవుడండి! దేవుని యొక్క ఇంటికి చేర్చుకున్నాడు. దేవుని యొక్క నివాసానికి చేర్చుకున్నాడు. దేవుడు ఎక్కడైతే నిన్నుగో ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నువ్వు వెళ్ళు ప్రాంతం అంతటికి తోడుగా వస్తానని దేవుడు ఏర్పాటు చేసిన ప్రాంతానికి దేవుడు మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! మరి అక్కడ చూసినప్పుడు ఆ ఊరి పేరు లూజు. 28వ అధ్యాయంలో 20వ వచనం చూసినప్పుడు అప్పుడు యాకోబు ఆ స్థలం మరియు అతడు ఆ స్థలం బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదని మొక్కుకొనును. ఇక్కడ మనం చూసినప్పుడు తను వెళుతున్నప్పుడు నా శ్రమ దినములో దేవుడు నాకు తోడుగా, నాకు ఉత్తరం ఇచ్చి, నాకు తోడుగా ఉండి నడిపించి, నాకు క్షేమం ఇచ్చి, నాకు ఏమంటున్నాడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. మరి ఈరోజు వచ్చాడా లేదా? తన తండ్రి దగ్గరికి క్షేమముగా వచ్చాడు. అంతేకాకుండా మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల దేవుడు ఏమి ఇచ్చాడండి? తినుటకు ఆహారమే కాదు, ఆస్తి ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి! అటువంటి దేవుణ్ణి మరి నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. అక్కడ మనం చూసినప్పుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఈరోజు అందుకే ఏల్ ఎలోహి ఇజ్రాయేల్, ఇజ్రాయేలు దేవుడే దేవుడు.
దేవుడండి ఎంత గొప్ప దేవుడండి. అందుకే అంటున్నాడు, నాకు క్షేమం ఇస్తే, నాకు ఇలా ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే, నాకు నెమ్మదిస్తే, మళ్ళీ నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా వస్తే, ఎవరైతే యెహోవా ఉన్నాడో ఆ యెహోవా దేవుడే నా దేవుడు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. అవును, మనము కూడా మన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్న మనం, ఆయన వాగ్దానాన్ని పొందుకున్న మనం, ఆయన మర్చిపోకుండా ఎక్కడైతే తనను అభిషేకించి తనని తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడో, నీకు ప్రాంతం ఇస్తాను అన్నాడో, ఆ ప్రాంతానికి, దేవుని మందిరానికి, దేవుని స్థలానికి, దేవుడు నివసించు ప్రదేశానికి తనకు మరి దేవుడు ఆ ప్రాంతాన్ని వాగ్దాన ప్రాంతాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఎంత దేవుడండి, మంచి దేవుడండి, గొప్ప దేవుడండి, అద్భుత దేవుడు. అటువంటి దేవుడు మనం కూడా కలిగి ఉన్నాం. ఆయన ఎంత మంచి దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షం చూపే దేవుడు. ఒంటరిగా వెళ్ళిన వాడు ఈరోజు మరి అంతస్తులు సంపాదించుకొని అన్నగారితో సమాధానపడి క్షేమంగా, సురక్షితంగా, చక్కగా అందరితో సమాధానంతో వచ్చి దేవుని సన్నిధిలో మరి దేవునికి అర్పణ చెల్లిస్తున్నాడు. బేతేల్ దగ్గరికి వచ్చి దేవుడు ఎక్కడైతే దాన్ని అభిషేకించి పంపించాడో, నీకు తోడుగా ఉంటాడు వాగ్దానం చేశాడో, ఆ ప్రాంతానికి దేవుడు తీసుకొస్తున్నాడు. యాకోబుకు దేవునితో ఉన్న అనుబంధం అటువంటిది. మనము కూడా దేవునితో కనెక్ట్ అయిపోవాలి. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు, నేను నమ్మినుకున్న దేవుడే గొప్ప దేవుడు అని మనం దేవునితో అనుబంధం కలిగి ఉండాలి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నతలో మనము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో మన జీవితాలను ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో అర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చుగా దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. మరి అంతేకాకుండా ఇజ్రాయేల్ అని పేరు ఎందుకు పెడుతున్నాడు? యాకోబు అని పేరు మార్చాడు. దేవునితో పెనుగులాడు, ఆశీర్వదించు నన్ను, నువ్వు ఆశీర్వదించకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండాలి. దేవుణ్ణి అడగాలి. నిన్ను విడువను, ఎడబాయను అంటున్న దేవుణ్ణి మనం అడగాలి. నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను దీవిస్తే గాని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడిచిపెట్టను అని యాకోబు ఎలా అయితే దేవుని సన్నిధిని ఆయన పాదాల పట్టుకొని విడువకుండా ఉన్నాడో, మనము కూడా అలా దేవుని సన్నిధిలో ఉండాలి. 32వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వల్ల యాకోబు తొడగూడవలసిను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీనన్నను. అటువంటి ప్రార్థనా జీవితం, అటువంటి ఆశీర్వకరమైన జీవితం. అయ్యా, నీకు పాదాలు విడిచిపెట్టును, నువ్వెంత వరకు నన్ను ఆశీర్విస్తావో ఆశింతవరకు నేను విడిచిపెట్టినయ్యా, నువ్వు నన్ను ఆశ్రయించు, నన్ను దీవించు. ఇదిగో యాకోబును దీవించిన వాడా, నన్ను కూడా దీవించు. నీవు నా దేవుడవు, నువ్వే నా దేవుడవు, నువ్వు గొప్ప దేవుడు, బలమైన దేవుడు, ఆశీర్వదించు దేవుడు. ఎలా అయితే యాకోబు పేరును ఇజ్రాయేల్ గా మార్చావో, అయ్యా ఇదిగో నన్ను కూడా ఆశీర్వదించు దేవుడుగా మార్చేయ్యా అని దేవుని సన్నిధిలో, దేవుని యొక్క బలిపీఠం యొద్ద మనము కూడా దేవుని యొక్క బలిపీఠంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ప్రసన్నతలో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెను. మనము కూడా మన మందిరాలు దేవుని మందిరాలుగా మన హృదయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మన మందిరం దేవుని మందిరాలుగా మారిపోవాలి. మన హృదయం దేవుని మందిరంగా మారిపోయి దేవుని బలిపీఠముతో, దేవుని యొక్క ఆరాధనతో మన హృదయం నిండిపోయినప్పుడు దేవుడు యాకోబును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. అప్పుడు మనం కూడా చెప్తాం, ఎలోహి ఇజ్రాయేలు దేవుడా అని. ఎంత మంచి దేవుడు అండి దేవుడు! ఈ వాక్యాన్ని, చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. రాజాతి రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా!
మహాకృప చేత మహాబలము చేత దేవా అయా ఇదిగో నీ దైవికమైన జ్ఞానం చేత దేవా ఇంతవరకు దేవా నీ కృపలో వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవా నీ ప్రజలుగా నీ సొత్తుగా దేవా అయ్యా మమ్మల్ని చేసుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని మమ్మల్ని దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా ప్రతి దినము దేవ ఇదిగో తండ్రి టిహిల అనే బలిపీఠం దగ్గర దేవా మమ్మల్ని చేర్చి దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానయ్యా. నీ పరిశుద్ధ నామాన్ని బట్టి దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ఇదిగో తండ్రి మాతో ఇంతవరకు మాట్లాడిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు వాగ్దానం చేస్తే దేవా ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మాకు ఇదిగో తండ్రి ఇదిగో చూసి చూసి దేవా ఈ లోకాన్ని చూసి దేవా ఇంతే మాకు చాలును అనుకుంటాం కానీ దేవా నువ్వు వాగ్దానం చేస్తే దేవా అది కంప్లీట్ చేసే గొప్ప దేవుడు దేవా. అయ్యా ఇదిగో నీ మహాకృపతో దేవా యాకోబు జీవితంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు కంప్లీట్ చేసిన దేవా వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇంతే చాలును అనుకుని చాలా సంతోషంతో దేవా బలిపీఠాన్ని కట్టి దేవా ఇదిగో ఏలోహి ఇజ్రాయేల్ దేవుడు అని పేరు పెట్టిన దేవా అక్కడతో ఆగిపోకుండా దేవా బేతేల్ అనే బలిపీఠాన్ని కట్టే వరకు దేవా అయ్యా ఇదిగో నీ క్షేమాన్నిచ్చి నీ సురక్షితంగా దేవా యాకోబును తన కుమార్తెల్ని తన ఇగో తండ్రి తన సంపదను అందే సర్వ ఆస్తిని సంపదను దేవా క్షేమంగా దేవా నువ్వు నెరవేర్చిన వాగ్దానం దగ్గరికి తీసుకెళ్ళిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో వాగ్దాన ప్రాంతానికి దేవా నువ్వు తీసుకెళ్ళి దేవా తను నివసింపజేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా నీ కరుణా సంపన్నతో దేవా అయ్యా ఇదిగో సమాధానకర్త అయిన దేవాది దేవా అయ్యా ఇదిగో తండ్రి లాభానుతో సమాధాన పరిచిన వాడా అయ్యా ఇదిగో తన సహోదరుడితో సమాధాన పరిచిన వాడా ఈ లోకంతో సమాధానం మమ్మల్ని కూడా పచ్చడొచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా సమాధానకర్త అయిన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో యాకోబుకి ఇచ్చిన క్షేమాన్ని దేవా మాకు కూడా దేవాని క్షేమాన్ని దాయిచ్చేమడవుచున్నాను. అయ్యా ఇదిగో యాకోబుని దీవించినట్లు దేవా మమ్మల్ని కూడా దేవా ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా ఇదిగో తండ్రి మరి ఒక్కసారి దేవా యాకోబుని జ్ఞాపకం చేసుకున్నవాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవా మా హృదయాల్లో దేవా నీ బలిపీఠాన్ని కట్టుకోమడానికి కృప చూపించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రసన్నత నీ సన్నిధి దేవా మాకెల్లప్పుడూ తోడుగా ఉంచి దేవా మా మధ్య నివసిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా ఈ వాక్యాన్ని దీవించి ఆశించి బహుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవాని కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ సేవకురాలి ద్వారా యాకోబు యొక్క జీవితాన్ని సవివరముగా మాకు బోధించారయ్యా. దేవా మరి యాకోబు ఎన్నో కష్టాలు పడి తన సహోదరునితో ప్రభువా మరి గొడవ పడి బెయిర్షిబా నుండి అతన్ని మీరు హారానికి నడిపించారు. హారానికి వెళ్లే మార్గములో మీరే ప్రత్యక్షమయ్యి బేతేలు దేవుడిగా మీరు అక్కడ అతనికి కనిపించారు. బేతేలు నుంచి ప్రభువా మరి హారానులో అతను వివాహం చేసుకుని పిల్లలను కలిగి 12 మంది కుమార్తెలు 12 మంది కుమారులు ఒక కుమార్తెను ఇచ్చి భార్యలను ఇచ్చి సంపదనిచ్చి యాకోబును మీరు దించారు. అక్కడి నుంచి బయలుదేరి షెకెముకు వచ్చి సుక్కోతు ఇల్లు కట్టుకొని ప్రభువా అతను ఉండడానికి మీరు కృప చూపించారు. సుక్కోతు నుండి మరలా అతన్ని బేతేలుకు నడిపించి అక్కడి నుంచి ఎబోకు రేవుకు అనే నామాన్ని మీరు మార్చి ఇజ్రాయేల్ గా మీరు మార్చి చివరిగుప్తులో చేయబడేవారు తోడు
భయంకరమైనటువంటి కష్టములుగా వేదనలతో కూడినటువంటి 147 సంవత్సరము యాకోబు ఈ భూమి మీద నాని వాయిస్ కట్ అయింది. స్తోత్రాలు చెల్లిస్తాను. అతన్ని లార్డ్ ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు. ఆహారమిచ్చావు, దాహాన్ని తీర్చావు. కష్టకాలమునందు ముళ్ళ త్రోవలయందు విడువక తోడున్నావు. మొర్ర విన్నావు, దారి చూపావు. నీవు పోకుండా ముక్కే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. చివరి వరకు కాచిన దేవా. థ్యాంక్ యూ లార్డ్. యాకోబు జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి జీవితంగా మీరు మార్చి ఆశీర్వదించి కుమార్తెల నుంచి దీర్ఘాయుష్నిచ్చి అతని జీవిత యాకోబుకు మీరు తోడై ఉండి నడిపించిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను తేలా సంఘానికి కూడా ప్రభువా మీ కృప చూపించండి, మీకు కనికరం చూపించండి దేవా. మరి చేయబడినటువంటి ప్రార్థనలు అన్నిటి విషయంలో మీరు సహాయం దయచేసి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్. సర్వ సమృద్ధిలోనికి సంఘాన్ని నడిపించమని యాకోబుని దీవించిన రీతిగా ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబములకు, మహిళ సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయెల్ దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.